ఇరు దేశాల మధ్యలో ఆర్థిక వ్యవస్థ కానీ ఇలా దేశ దాడులు కానీ ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి తీసుకోవడం నిర్ణయం అది. ఓకే, ఎంతవరకు నిర్ణయం తీసుకున్నా కూడా భారతదేశం ఇవాళ ట్రంప్ గారు మనకి ఏం చేసిరండి, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేయాలన్నమోలే అమెరికా మాటని పెద్దవారు చెప్పారు కదా పెద్దవారు అని చెప్పేసి ఇలా దేశాల మధ్య సమన్వయం ఉండాలని చెప్పేసి వారి మాటకు విలువిచ్చి ఇలా యుద్ధాన్ని ఆపేయడం జరిగింది. ఇలా చూసుకుంటే గిట్ట పాకిస్తాన్ దాని వంకర బుద్ధి, వాళ్ళ చదువులేని అజ్ఞానవంతులు, తెలివిలేని కుక్కలు వాళ్ళు ఏం చేసినారు, యుద్ధం ఆపిన తర్వాత ఇక వీళ్ళు ఆపిరుగా అని చెప్పేసి దొంగ దాడితో చేయడం వల్ల 8 మంది చనిపోవడం జరిగింది. 4 ఇండియన్ ఆర్మీ, 4 సివిలియన్స్ మీద బాంబులు వేయడం వల్ల చనిపోయారు. అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ కూడా చెప్పింది, మీ దగ్గర నుంచి బుల్లెట్ వస్తే గిట్ట మా దగ్గర నుంచి బాంబులు వస్తాయని చెప్పేసి. ఇవాళ ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఏం చేసినా వాళ్ళకి చదువులేని మూర్ఖులు కాబట్టి వాళ్ళ మనసంతా వాళ్ళ మైండ్ అంతా ఎప్పుడు ఉగ్రవాదం వైపు ప్రేరేపించదు తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ పోతుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ పరిస్థితి అవుతుందని చెప్పేసి అది చేస్తున్నారు తప్ప భారతదేశం యుద్ధం గెలిచింది వెనుక కోలేదు. ఇలా పాకిస్తాన్ భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ఒక ముక్క మిగిలిదని కూడా వాళ్ళకు కూడా తెలిసి ఇవ్వాల. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట మనకు ఫోటోలు రిలీజ్ అవుతున్నా చూస్తే ఇలా లాహోర్ పైన దాడి చేసినాం, ఇలా ఉన్నటువంటి ఇస్లామాబాద్ మీద ప్రతి ఒక్క దాని మీద కూడా భారత్ దాడి చేసి ఇలా వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా వాళ్ళ వంకర బుద్ధి మారతలేదు. కాబట్టి కంపల్సరీ, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగద్దు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పే సంకల్పంతో ఇలా చేయడం జరిగింది. కానీ అయినా కూడా మన గవర్నమెంట్ ఇంకా తగ్గలేదు, వెనుకకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నీ దగ్గర నుంచి ఏ ఒక్క చిన్న పాయింట్ బుల్లెట్ వచ్చినా కూడా మా దగ్గర యుద్ధం వచ్చి మీ దేశం ఉండదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ హెచ్చరించింది వారికి. మురళి గారు భారతదేశం కోసం యుద్ధంలో పాల్గొని యుద్ధ వీరుడిలాగా ఇలా మన తెలుగు తేజం ప్రాణాలు అర్పించి 14 మందిని చంపి తిరిగి దొంగ దాడిలో వారు దాడి చేయడం వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారు జన సైనికుడిగా పనిచేసినటువంటి మురళీ నాయక్ కూడా వారు జన సైనికుడే. పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల రూపాయలు వారి సొంత డబ్బులు వారి కుటుంబానికి సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎంత ఏమైనా మురళీ నాయక్ ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించడం అది మనం ఎంత ఏం చేసిన కూడా విలువ కట్టలేని విలువ అది. ఎందుకంటే వారు ఇలా ప్రాణాలు అర్పించి ప్రజల కోసం ఇలా నిరంతరము ఇలా యుద్ధం చేసి ఇలా మన ప్రజలందరూ బాగుండాలని దేశం కోసం పోరాడతా, దేశంలో నుండి ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగద్దని చెప్పేసి సైన్యంలో దాడి చేసి అమరుడైనందుకు ఇలా దేశం మొత్తం గర్వగిస్తుంది వారిని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అదేవిధంగా వారి పార్టీ తరఫున కూడా విరాళం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియదు. ఎందుకంటే వారి కుటుంబానికి ఒక ఆధారం ఉంటారు. ఎందుకంటే అతనే మురళీ నాయక్ అనే జవాన్ అయ్యాల వారి కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి ఆ పెద్ద దిక్కును కోల్పోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు వారి జీవన ఉపాధి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కంపల్సరీ వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి కాబట్టి గవర్నమెంట్ సాయం చేసింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సాయం చేసారు. వారికి ధన్యవాదాలు.